నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ దివ్యని శైలజ. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మ శివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నిన్న రికార్డ్ చేశానండి. ఇది నిన్న షూట్ చేసి ఎడిట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మా స్పెషల్గా ఈ గణపతి వచ్చేసి మా కన్యకా పరమేశ్వరి గుడిలో ప్రతిష్ఠించిన వినాయకుడు, మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. స్పెషల్గా అన్ని గణపతులలోకెల్లా ఈ గణనాథుడు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే చాలా సంప్రదాయబద్ధంగా, ఎలాంటి డీజే సౌండ్లు లేకుండా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, మన నేటివిటీకి తగినట్ల సంప్రదాయబద్ధంగా భజనలు చేస్తూ అయ్యవారి సమేతంగా తీర్థ ప్రసాదాలు అందజేస్తూ, ఈ అయ్యవారు వచ్చేసి చాలా మంచిగా పూజలు చేస్తారండి. మంచి మాటలు చెప్తూ, అలాగే ఇప్పుడు నేటి సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనేది కూడా సందేశం ఇస్తూ ఉంటారండి ఈ అయ్యగారు. చాలా ఇట్లా చూడండి, ఇక్కడ భజనలు చేస్తూ వీళ్ళు ఆర్యవైశ్య సభ్యులండి. వీళ్ళు చాలా మంచిగా చేస్తారు. నాకు మహబూబ్ నగర్లో అన్ని వినాయకుల కంటే ఈ వినాయకుడి యొక్క శోభాయాత్ర చాలా ఘనంగా మరియు సంప్రదాయబద్ధంగా, చాలా మంచిగా, ఒక పవిత్రంగా, దేవుడు అంటే పవిత్రతకే మారు పేరు కదండి. కరెక్టే కదా. మనము ఏదో డబ్బులకు ఆర్భాటాలకు వెళ్ళి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అనేక రకాలుగా డబ్బుల్ని కాలదన్నుకుంటూ, ఎలాంటి సంప్రదాయాలు పాటించకుండా డీజే పాటలు, గలీజ్ పాటలు పెట్టుకొని, అలాగే ఒక దేవుడి ముందు ఎలా ఉండాలో అలా ఉండక రకరకాల భంగిమలు, రకరకాల పోజులు, రకరకాల ఆహార పానీయాలు తీసుకుంటూ శోభాయాత్రను చేస్తున్నారు. అలాగే పెట్టినప్పటి నుంచి కూడా భక్తితో కాకుండా అదొక రకమైన క్లబ్ వాతావరణం సృష్టించి పూజలు చేస్తున్నారండి. ఇదైతే చాలా తప్పు. కొన్ని చోట్ల అయితే సినిమాల పోకడలను అనుసరించి వినాయకులను ప్రతిష్ఠించారండి. ఇది ఆ దేవుడికి అస్సలు నచ్చదండి. ఎందుకంటే విఘ్నాలను తొలగించే స్వామి ఈ వినాయకుడి దగ్గర మనం ఎంత ఒద్దికగా ఉండి చేతులు కట్టుకొని గుంజిళ్ళు తీసి పూజ చేస్తాం కదా మన సంప్రదాయంలో. ముఖ్యంగా ఈ వినాయక చవితి వచ్చేసి మన హిందువులను ఏకతాటి మీదికి నిలబెట్టడానికి ఏర్పాటు చేసిన పండగనండి ఇది. ఇలా భజనలతో చేస్తూ వెళ్తే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. పండగ అంటే ఇదే కదా అని ముచ్చటేస్తుందండి. కంపల్సరీగా ఈ వీడియో అయితే చూడండి తప్పకుండా. ఇంకా నా ఛానల్లో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా నొక్కేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ వస్తాయండి. మన ఛానల్లో ఒక ఆధ్యాత్మికంగా, ఒక మోటివేషనల్గా, ఒక మనుషులకి ఇప్పుడున్న సమాజంలో ఒక దారి చూపించేటట్లుగా ఉండాలి అని నా ఛానల్ని తీర్చిదిద్దుతున్నానండి. మీ సపోర్ట్ ఉండాలి. అలాగే తప్పకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ పెట్టండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియని వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుస్తాయండి. వినాయక చవితి కానీ ఏ పండగ అయినా సరే మనము భక్తి శ్రద్ధలతోటి తలనీల ఉదయం పూట తలంటుకొని కొత్త బట్టలు వేసుకొని మంచి భక్తి శ్రద్ధలతోటి ఒక భజన పాటలు, ఒక మంచి దేవుడి పాటలు వింటూ సంగీతంలో లీనమవుతూ ఆ దేవుడికి పూజ చేస్తే కనుక ఎందుకు ఇవ్వడండి వరాలు? కరెక్టే కదా. ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మనము శుచి శుభ్రత, అలాగే ఇంటి వాతావరణం శుచి శుభ్రతతోటి ఉండాలి. అలాగే మన మనస్సు కూడా శుచి శుభ్రతతోటి ఉంటేనే ఆ దేవుడు మనకు వరాలు ఇస్తాడు. కరెక్టే కదా. ఏదో అగుడుబాటులో ఏదో గలీజు వెగటు వేషాలతోటి, వెగిలి చేష్టలతోటి దేవుడికి పూజ చేస్తే దేవుడు ఉండడు సరికదా. రాక్షసులు వచ్చి కూర్చుంటాయి, దయ్యాలు వచ్చి కూర్చుంటాయని నా ఉద్దేశం అండి. కరెక్టే కదా. మన ఉన్నతి కోసం మనం అహర్నిశలు కష్టపడాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా దేవుడిని నేను చెప్పిన విధానంలోనే పూజిస్తారండి. తప్పకుండా భజనలు చేసుకుంటూ సొంతంగా వచ్చినా రాకున్నా పాటలు పాడుకుంటూ వెళ్ళండి. మనకు ఇది అంతా మన సంప్రదాయం అండి. ఈ సంప్రదాయాన్ని పెద్దలు చూపిన బాటలో వాళ్ళు ఎలాగా మనకు ఒక బాట వేసి ఇలాగ చేసుకోండి అని పూజ చెప్పారో అలాగ చేసుకుంటూ వెళ్ళడమే
మనం పాటించే ధర్మం అండి. కరెక్టే కదా, అదే సంప్రదాయం. కరెక్టే కదా. నేను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ పెట్టండి. ఇంకా ఇక్కడ చూడండి, మేమందరము యువజన మహిళా ఆర్యవైశ్య మహిళా సంఘం వాళ్ళండి. వీళ్ళు చాలా మంచి భక్తి శ్రద్ధలతోటి ప్రతి పండుగ కూడా చాలా మంచి ఏర్పాటుతోటి చాలా భక్తి నిష్టలతోటి ఇలాగ చేసుకుంటూ ఉంటారండి వీళ్ళు. అలాగే ఇప్పుడు దసరా పండుగ వస్తుంది కదండి. ఇంకా నెక్స్ట్ చాలా మంచిగా చేసుకుంటారు పండుగని. అది కూడా మీకు వీడియో రూపకంగా పెడతానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోలతో వస్తాను.